బ్లౌజ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇది కచ్చట్లు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో అది తీసేయాలి. తర్వాత ఈ సెంటర్ నుంచి కట్ చేసుకోవాలి. తప్పకుండా ప్రిన్స్ కట్ ఏదైతే మనం కటింగ్ చేస్తామో పేపర్ కటింగ్ చాలా అవసరమే. ఇప్పుడు దీన్ని మనము బ్యాక్ నెక్ అనేది వేసుకుందాం. ఇది బ్యాక్ నెక్, దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ స్టార్ నెక్. ఈ ప్రిన్స్ కట్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న 1.5 క్లాత్ అయితే ఏదైతుందో దీన్ని మనం తీసేయాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్లౌజ్ పైన ఎలా కట్ చేసుకోవాలో దాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పేపర్ కటింగ్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. అయితే మనకేముంది, ఫ్రంట్ ఓపెన్స్ అనేటివి పెట్టుకోవాలి బ్లౌజ్కు. ఆ కస్టమర్ ఏం అడిగింది, మాకు ఫ్రంట్ ఓపెన్ కావాలి, ముందు ఫ్రిల్స్ కట్ కావాలి అని చెప్పేసి అడిగింది. దానికోసం మనము ఇప్పుడు క్లాత్ ఓపెన్స్ మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెము ఎక్స్ట్రాగా వదులుకోవాలి క్లాత్ అనేది. ఎందుకోసం అంటే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి మార్జిన్ కోసం. ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్. ఆపేసేది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ మార్జిన్ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ ఫుల్ ప్యాక్ కాబట్టి దీనికి లాస్ట్ వరకు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇది కదలకుండా మనము పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ప్రిన్స్ కట్ జాయింటింగ్ కోసం మార్జిన్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత బ్యాక్ కట్ చేద్దాం. తర్వాత ప్రిన్స్ కట్ చేద్దాం.
కట్ చేసేటప్పుడు కూడా దీనికి కూడా ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవాలి. ఇది సైడ్ కుట్టు కోసం ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇది మనకు ప్రిన్స్ కట్టు, స్టార్ నెక్, హై నెక్ బ్లౌజు కటింగ్. ఈ విధంగా వచ్చేస్తుంది.